నమస్కారం అండి. నా పేరు జయలక్ష్మి. నేను కాలిఫోర్నియా నుండి వచ్చాను. ఈరోజు గీతమ్మని కలవడానికి వచ్చాను. నా జర్నీ ముందు ఇంట్రడ్యూస్ చేసుకుంటానండి. నేను సౌందర్యలహరి ఒక గురువు దగ్గర నేర్చుకొని ఇప్పుడు అందరికీ సౌందర్యలహరి టీచ్ చేస్తున్నాను. గీతమ్మ గారు నాకు ఎలా పరిచయం అంటే మ్యూజిక్ క్లాస్లో ఆవిడ నాకు పరిచయం అయ్యారు. నాకు మనసులో చాలా ధ్యానం గురించి నేర్చుకోవాలి అని ఉండింది. ఒకరోజు ఆవిడ చెప్పారు, పిరమిడ్ సీనియర్ మెడిటేషన్ టీచర్ అని తెలిసిందనమాట. నేను రిక్వెస్టింగ్గా తనని, అమ్మ ధ్యానం అంటే ఏంటి, సౌందర్యలహరికి ధ్యానంకి ఏమన్నా కనెక్ట్ అయి ఉన్నారా, ధ్యానంలో ఎలా ముందుకెళ్ళాలి, మనం జ్ఞాన మార్గంలో ఎలా ముందుకెళ్ళాలి, సౌందర్యలహరికి ధ్యానంకి ఎలా ఏమన్నా కనెక్ట్ చేసి ఉందా, మాకు మీనింగ్ చెప్తారా అని అడిగాను. ఆవిడ చాలా సరదాగా సంతోషంగా ఒప్పుకొని నాకు ధ్యానం అంటే ఏంటి, ఎలా మనం లైఫ్లో ముందుకెళ్ళాలి, ధ్యానంలో ఎలా కనెక్ట్ అవ్వాలి, సౌందర్యలహరిలో కూడా ఎలా మనము ఆ మీనింగ్స్ అన్నీ మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ నాకు చాలా వివరించారు. నాకు ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. లైవ్లో కొంచెం కొన్ని క్వశ్చన్స్ అడిగి జ్ఞాన మార్గంలో కొంచెం మీకు అందించాలి, కొద్ది మందికైనా కొంచెం జ్ఞానం అందించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మా. బాగున్నారా జయ? బాగున్నానమ్మా, చాలా ధన్యవాదాలు. అవును చాలా ధన్యవాదాలమ్మా. నాకు ఈరోజు ప్రత్యేకంగా సౌందర్యలహరికి ధ్యానంకి కనెక్షన్ ఏంటి, అమ్మని ఎలా ఆరాధించాలి, మనం అమ్మతో ఎలా కనెక్ట్ అవ్వాలి ధ్యానంలో అనేది నాకు వివరించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా జయ, చెప్పండి అమ్మా. అందరు బాగున్నారు కదా? అందరం బాగున్నామమ్మా. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అమ్మని ఇలా లైవ్లో చూడాలని. తను 1 year నుంచి నాకు పరిచయం. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఫస్ట్ డే తనని లైవ్లో చూస్తున్నాను ఈరోజు. చాలా ఆనందంగా ఉన్నాను. చెప్పండి అమ్మా. నా పేరు గీత. నేను పిరమిడ్ మెడిటేషన్ చేస్తాను. 23 years నుంచి ధ్యానం చేస్తున్నాను. నాకు మ్యూజిక్ క్లాస్లో జయ గారు పరిచయం అయ్యారు. అయితే మొదట మేము మ్యూజిక్ క్లాస్కు మ్యూజిక్ కోసమే చేరాము. తను కాలిఫోర్నియా నుంచి జాయిన్ అయ్యారు, నేను ఇక్కడ నుంచి జాయిన్ అయ్యాను. ఆన్లైన్లో మా మేడం చెప్తారు కాబట్టి మ్యూజిక్ అలా పరిచయం అయ్యాము. అయిన తర్వాత మా మ్యూజిక్ మేడంకి బాగా తెలుసు. ధ్యానంలో అప్పుడప్పుడు తను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటాను. అది ఈవిడ విన్నారు. ఈవిడకు నచ్చి, నాకు ధ్యానంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి, చెప్పండి అమ్మా అన్నారు. తప్పకుండా చెప్తాను జయ, మ్యూజిక్ క్లాస్ అయిపోయాక మనం ధ్యానం క్లాసు వీక్లీ వన్స్ చేసుకుందాము అని చెప్పాను. ఆవిడకి ధ్యానం టీచ్ చేస్తూ ఉంటే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు నాకు. చాలా మేమిద్దరు అసలు ఎలా అంటే ఫ్రెండ్స్ అనే దానికంటే తల్లి కూతురుగా ఎక్కువగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాము. అలా నాకు ఈవిడ బాగా పరిచయం అయిపోయారు. అయిన తర్వాత ఆవిడ ఏం చేస్తారు, ఆవిడ ప్రొఫెషన్ ఏంటి అంటే, నేను జాబ్ చేస్తానమ్మా, కాకపోతే నాకు సౌందర్యలహరి చాలా ఇష్టము, నేను సౌందర్యలహరి అందరికీ టీచ్ చేస్తూ ఉంటాను. మరి మీరు ధ్యానం చేస్తారు కదా, సౌందర్యలహరికి ధ్యానానికి ఏమైనా రిలేషన్షిప్ ఉందా, కనెక్షన్ ఉందా, మనం ధ్యానం ద్వారా అమ్మని చూడొచ్చా, ధ్యానంలో అమ్మతో మాట్లాడొచ్చా, నాకు ఇవన్నీ కొంచెం క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్తారా అమ్మ అన్నారు. సరే తప్పకుండా చెప్తాను జయ, చాలా మంచిది. అసలు ధ్యానం అనేది చాలా మంచిది. ఏంటంటే ధ్యానంలో మనము ఆస్ట్రల్ మాస్టర్స్ అంటారు కదా, దేవతలతో కనెక్ట్ అవుతాము, యూనివర్స్తో కనెక్ట్ అవుతాము. దానివల్ల మనకున్న డౌట్స్ కూడా తీరుతాయి అన్నమాట. ధ్యానం అదొకటే కాదు, సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి. అలా చెప్తూ ఉంటే తనకి ఇంట్రెస్ట్ వచ్చేసి, సరే అయితే ధ్యానమే కాదు, నాకు సౌందర్యలహరికి కూడా మీనింగ్ చెప్పండి, జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి సౌందర్యలహరి ద్వారా అన్నారు. సరే జయ, అదైనా చెప్తాను, అది కూడా చెప్తాను, పర్లేదు, మీకు నచ్చితే ఇలాగే ప్రొసీడ్ అవుదాము, అన్ని 100 శ్లోకాస్కి మీనింగ్ చెప్పుకుందాము అని చెప్పాను. ఆవిడ కూడా యాక్సెప్ట్ చేశారు. మేము ఆ రోజు నుంచి తను వచ్చే 1 week ముందు వరకు ఈ శ్లోకాలకన్నిటికీ 100 శ్లోకాస్కి మీనింగ్ రాసుకున్నాము. మీనింగ్ తను రాసి నాకు బుక్ ప్రజెంట్ చేశారు. లాస్ట్లో మీకు ఆ బుక్ కూడా చూపిస్తాను. తను రాసి ఇచ్చారు నాకు, మీనింగ్ మొత్తం రాశారు 100 శ్లోకాస్కి. అది మీకు లాస్ట్లో చూపిస్తాను. చెప్పండి జయ, మీ డౌట్ ఏంటి? నాకు అంటే ధ్యానంని ఆధ్యాత్మికంగా మీరు మీనింగ్ చెప్పినప్పుడు నేను చాలా లీనమైపోయాను. అంటే ఈ జ్ఞానాన్ని కొంచెమైనా ఇంకొకరికి అందించాలి అనేది నా భావన.
నా తపస్సు. ఒకరికి ఎవరికి అవసరం ఉందో ఈ జ్ఞానం అనేది వాళ్ళు అందుకుంటారు. అందుకని విపులంగా, మనం కష్టంగా కాకుండా విపులంగా వివరించగలిగితే, ఇది చాలా సింపుల్ అనే విధంగా చెప్పగలిగితే అందరూ ఈ ధ్యానంలోకి వస్తారు అనేది నా భావన. తప్పకుండా. ఎందుకంటే మన ఋషులు రాసినవి, మన గురువులు రాసినవి, ఇవన్నీ ఎలా రాశారు? వాళ్ళు ధ్యానం చేసి, ధ్యానం అంటే ఏంటి? తపస్సు. ఆ తపస్సు ద్వారా వాళ్ళు ఇవన్నీ గ్రంథాలు రచించి మనకు గిఫ్ట్గా ఇచ్చారు. కానీ మనం తెలుసుకోలేకపోయినాము. ఇప్పుడే కొంచెం ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. కాబట్టి మనం వాటి గురించి తెలుసుకుందాం, మీనింగ్ కూడా తెలుసుకుందాము, వాటిని ఎలా ఫాలో అవ్వాలి, వాళ్ళు ఎలా తపస్సు చేశారు, వాళ్ళు ఎలా తపస్సు చేసి దీన్ని సాధించారు, ఆదిశంకరాచార్యులు గారు ఎలా రాశారు ఈ విరచిత గ్రంథం. ఇంత గొప్ప గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి, మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము అన్న మీ థాట్కి జోహార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలా మనము ఈరోజు మనం సౌందర్య లహరిలో 1-2 శ్లోకాలకైనా మీనింగ్ చెప్పుకుందాం. తప్పకుండా. మొదటి శ్లోకము పాడండమ్మా. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహరి విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. అమ్మ ప్రణామం. ఇక్కడ మనకు ఫస్ట్ లైన్లోనే ఆదిశంకరాచార్యులు గారు ఏం వివరించారు? శివ శక్త్యా యుక్తో అని వివరించారు. శివ అంటే ఏంటి, శక్తి అంటే ఏంటి, వారిద్దరూ కలిసి ఉండడం అంటే ఏంటో చిన్న మీనింగ్, అది ఒక్కసారి వర్డ్కి ఎంత మీనింగ్ వస్తుంది చూడండి. శివ అంటే శివుడు, మనకు అందరికీ తెలుసు. శక్తి అంటే శక్తి రూపం, అమ్మ, అది తెలుసు. అంటే శివుడు ఎక్కడున్నాడు? ఎక్కడో కైలాసగిరిలో ఉన్నారు. శక్తి ఎక్కడుంది? పార్వతీదేవి ఆయన పక్కనే ఉన్నది. ఇప్పుడు శివం శక్తి రెండింటిని కలిపి ఆయన ఉపయోగించారు అంటే అక్కడున్న అర్ధనారీశ్వరాన్ని మనం పూజిస్తున్నాం. కానీ మనలోనే ఉందని చూపించారు ఆయన. ఎందుకు? ఇప్పుడు మనం ఆత్మ అంటే ఏంటి? ఆత్మారాముడు అంటాడు, శివుడు అంటాము. శివుడు లేనిది శవం అయిపోతుంది అని చెప్తాం కదా. మన పూర్వీకులు ఏం చెప్తారు? అది శవం అయిపోయింది అంటారు. ఎందుకు? అక్కడ శివము లేదు, శక్తి లేదు. శివం అంటే ఏంటి? మన దేహానికి శక్తి అనే రూపం ఉంటే ఆ శక్తి అనే భావన, ఆ శక్తి మన దేహంలో ఉంటే అప్పుడు మనం శివంలాగా ఉంటామని అర్థం. అంటే శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః అంటే ఈ దేహానికి అమ్మ అనే శక్తి ఉంటేనే మన దేహము ఆనందంగా, శక్తివంతంగా, పరిపూర్ణంగా ఉంటుంది. ఇది ఈ లైనుకు మాత్రమే ఇంత అర్థం ఉందంటే మిగతా శ్లోకాలకి 100 శ్లోకాలకి ఎంత అర్థం రాసి పెట్టారాయన కదా. అది మనం తెలుసుకుందాం ఇప్పుడు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం, దీనికి మనం మీనింగ్ తెలుసుకున్నాం. ఇంకా 100 శ్లోకాస్కి మీనింగ్ తెలుసుకున్న తర్వాత చాలా నేను సంతోషంగా ఉన్నాను. జ్ఞాన మార్గానికి చాలా కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు ఫస్ట్ శ్లోకంలో సెకండ్ లైన్కి అర్థం తెలుసుకుందాం. నతే దేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి. అమ్మ మీనింగ్ చెప్తారు. ఇప్పుడు మనము శివుడు శక్తి అని తెలుసుకున్నాం. శివుడు శక్తి హిమగిరిలో ఉన్నారు, అది కరెక్ట్. అక్కడ మనము భక్తి మార్గంలో వాళ్ళని పూజిస్తున్నాము. కానీ శివం లేనిది మనం ఏమవుతాము చెప్పాను కదా. అందుకని ఆ శివం ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు అని చెప్పడమే ఈ శ్లోకం అర్థం. అలాగే శక్తి ఎక్కడో లేదు, శక్తి ఉంటేనే ఈ శివం పనిచేస్తుంది అని మనం తెలుసుకున్నాం. అంటే శివము శక్తి రెండు అర్ధనారీశ్వరం అని కూడా మనకు శంకర్ల వారు చూపించారు. అర్ధనారీశ్వరం అంటే ఏంటి? మనమే దేహము, మన దేహంలో ఉన్న శక్తి అమ్మవారు. ఇలా శివశక్తి అర్ధనారీశ్వరులు అంటే ఎవరో కాదు,
మనమే అని అర్థం. పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా శివశక్తితో ఉంటారు. అంటే శివుడు అనే దేహం కలిగి శక్తి అనే శక్తి కలిగి ఉంటాం కాబట్టి శివశక్తియుక్తో అది ఉంటేనే ఆ ప్రభావితం మన మీద ఉంటుంది అని ఫస్ట్ లైన్కు అర్థం. ఇక సెకండ్ లైన్కి వచ్చి ఇలా మనం ఒక్కొక్క లైన్కి చెప్పే కంటే మొత్తం శ్లోకానికి చెప్పుకున్నప్పుడు ఏమొస్తుంది అక్కడ మనకి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ఏంటి అర్థము? బ్రహ్మ అంటే సృష్టికర్త, అంటే క్రియేటర్. మనకు క్రియేటర్ అంటే ఇప్పుడు మనమే క్రియేట్ చేసుకోవడం అంటాం కదా. ఇప్పుడు ఒక డిజైన్ వేస్తాం, అది క్రియేట్ చేసుకోవడం. అంటే ఈ శివశక్తి మనలో ఉంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మనమే అవుతాం. ఎలాగా? బ్రహ్మ క్రియేటరు, మనం మన ఊహతో మన ఐడియాతో ఒక కొత్త పనిని సృష్టించి చేసామంటే మనం క్రియేటర్ లాగా. విష్ణు అంటే మన స్థితి, మనం ఏ స్థితిలో ఉంటున్నాము. ఎప్పుడు ఏం చెప్తారు పెద్దలు కానీ పురాణాల్లో కానీ వేదాల్లో కానీ ఏం చెప్తాడు? ప్రజెంట్ స్థితిలో ఉండాలి అని చెప్తారు. అంటే భవిష్యత్తులో ఉండొద్దు, మనం వెనక కాలంలో ఉండొద్దు, వర్ధమానం ప్రజెంట్ స్టేజ్లో మనం ఉండాలి. ప్రజెంట్ స్టేట్లో ఉన్నప్పుడు మనమే స్థితికారుడు అవుతాం. స్థితికారుడు ఎవరు? విష్ణుమూర్తి. తర్వాత రుద్రుడు, మహేశ్వరులు ఎవరంటే మనం గురువును మహేశ్వరులలాగా పూజిస్తాం. మనలో ఉన్న శివతత్వాన్ని కూడా మహేశ్వరులాగా పూజిస్తాము. అంటే గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు మహేశ్వరులు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ఆ శక్తి మనలో ఉన్నప్పుడే, ఆ శివశక్తి ఉన్నప్పుడే ఈ గురువు విలువ తెలుస్తుంది, గురువు గురించి తెలుసుకుంటాము. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు అని అర్థం అన్నమాట. శివశక్తిని మనము లోపల ధ్యానించాలి. అంటే అప్పుడు మన దేహాన్ని, మనలో ఉన్న శక్తిని మనం పూజించినట్టు, స్మరించినట్టు, ధ్యానించినట్టు. ఇప్పుడు మీరు ధ్యానం అని అడిగారు కదా, ఇదంతా ధ్యానం ద్వారా మనము అంతర్ముఖ ప్రయాణం చేసినప్పుడు మనలో ఉన్న శక్తితో మనం అనుసంధానం అవుతాము. అదే శివశక్తి యుక్తో ప్రభవిస్తుంది. అది ఒక వెలుగులాగా అన్నమాట. అది అర్థం. ఇంకొక క్వశ్చన్ ఉందమ్మా ధ్యాన మార్గానికి. ఇప్పుడు మనము లేదా మాయలో ఉన్నాం, ప్రపంచ మాయలో ఉన్నాం. మనము భగవంతుడు అక్కడ ఉన్నాడు, మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. మరి ఈ పారాయణం చేసినప్పుడు నాకు వస్తుంది కదా పుణ్యము, నేను ఇది చదువుతున్నాను, ఈ పూజ చేస్తున్నాను, ధ్యానమే ఎందుకు చేయాలి నాలో అని అంటే నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే అందరం చూస్తూ ఉన్నాం. భగవంతుడు అక్కడ, నేను ఇక్కడ. కానీ ఆ మాయలో ఆ భగవంతుడే నేను అనే స్థితికి రావడానికి మార్గము, సులువైన మార్గం అదే ధ్యాన మార్గం. ఎందుకు మరి ఇప్పుడు విశ్వామిత్రులు వారు ఒక గాయత్రి మంత్రాన్ని మనకు ఉపదేశించారు అంటే మరి ఆయన ఒక తపస్సు, ఒక ధ్యానం చేసే కదా. అవును. ఇప్పుడు వాల్మీకి మహర్షి ఒక తపస్సు చేసి, ఒక ధ్యానం చేసి ఆయన వాల్మీకిగా రూపొంది రామాయణం రచించారు కదా. మరి అక్కడ ఆయన పూజ చేసినప్పుడు పొందిన ఆనందము, ధ్యానంలో ఆయన రాసిన గ్రంథము ఎంత ప్రసిద్ధిగాంచింది. అవును. అంటే వాళ్ళు ఆ తపస్సు ద్వారా పొందిన శక్తిని మనకు గ్రంథాల రూపంలో అందించారు. అందుకే ధ్యానం గొప్ప. ధ్యానంలో మనము అంతర్ముఖంగా శక్తి అని తెలుసుకున్నాం కదా. పార్వతీమాత ఉమామహేశ్వరి లోపల ఉందని తెలుసు. ఆ అమ్మనే మనకు జ్ఞానాన్ని బోధిస్తుంది అన్నమాట. అందుకే ధ్యానం చేసి అంతర్ముఖ ప్రయాణం చేసి లోపల ఉన్న ఆత్మశక్తి అది మనలో ఆత్మ ఉంటేనే మనం జీవిస్తాం. ఆత్మ లేకపోతే జీవించాం. ఆత్మకు ఒక శక్తి ఉంది, అది ఏంటి? సూపర్ న్యాచురల్ పవర్. ఆ పవర్ లేకపోతే మనం ఏమవుతాం? శవం. అందుకని ఆ శివశక్తి ఉంది కాబట్టే మనము తపస్సు చేసినప్పుడు ఆ ధ్యానంలో, అంటే ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ నుంచి లోపలికి వెళ్తాం, అంతర్ముఖ ప్రయాణం చేస్తాము. అదే పతంజలి మహర్షి కూడా చెప్పారు. అందరూ చెప్పింది ఒకటే మార్గం, ధ్యాన మార్గం.
ఎందుకంటే మనం ఎప్పుడైతే చిత్తవృత్తి నిరోధంలో ఉంటామో, అంటే మనం ఏదీ లేకుండా, ఏ ఆలోచన లేకుండా అంతర్ముఖ ప్రయాణం చేసినప్పుడు, ఆ శక్తితో అనుసంధానం అయినప్పుడు మనకి ఇవి తప్పకుండా లభిస్తాయి. వీటిని సిద్ధులు అంటారు. ఎంతో గొప్ప గొప్ప మహర్షులు, మరి ఆదిశంకరాచార్యులు గారు ఎన్నో రాశారు. వివేక చూడమని, వాళ్ళందరూ ఏం చదువులు చదివారు, ఏ మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉన్నారు, వాళ్ళు అంతా అనుభవించి ధ్యానం ద్వారా పొందిన జ్ఞానమే మనం అందుకోలేకపోతున్నాం కదా. అవును, అది ఇప్పుడు మనం కొంచెమైనా తెలుసుకుందాము, కొంచెమైనా తెలుసుకొని ఆ తెలుసుకున్నది ఇంకొకరికి పంచాలి అనేది నా ఒపీనియన్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ గీతమ్మ. మేము ధ్యాన మార్గంలో అమ్మ నాకు మీనింగ్స్ చెప్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది నోట్స్ రాస్తే బాగుంటుంది అని. రాసిన ప్రతి నోటు నాకు చాలా చాలా ఉపయోగకరంగా, చాలా మనము ఎలా మనలో ఉన్న జ్ఞాన మార్గాన్ని ఎలా ఉద్భవించుకునేలా చేయాలి, ఎలా ధ్యానం చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని నేను వివరంగా రాసి చదివినప్పుడు, సౌందర్యలహరి చదివినప్పుడు కూడా నేను చాలా సంతోషపడ్డాను. ఇది అమ్మకి రాసి నేను గిఫ్ట్గా ఇవ్వాలి అని చెప్పేసి బుక్ తీసుకొని వచ్చాను. ఇది అమ్మకి ఇస్తున్నాను ఇప్పుడు. అమ్మ ఇది అది జీవితంలో ఎంతో విలువైన గిఫ్ట్ ఇది. అది మీరు నాకు అందించిన జ్ఞానం అమ్మ. అది ఆదిశంకరాచార్యులు గారు మనకి అందించిన జ్ఞానం. ఇది నలుగురికి అందితే ఇంకా ఆనందం, చాలా ఆనందం అమ్మ. చాలా థ్యాంక్స్ అమ్మ, పరమానందం నాకు ఇచ్చినందుకు. అందరికీ స్వయంగా మీ చేతితో రాశారు కదా, అది ఇంకా ఆనందం. చూడండి, తను సొంతంగా చేతితో రాసి నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇలాంటి ఆనంద క్షణాలు జీవితంలో మరీ మరీ రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అమ్మ, నేను కూడా చాలా పరమానందంలో ఉన్నాను. నేను ఇప్పుడు మాటల్లో వివరించడం కూడా చాలా ఇదిగా ఉంది, నాకు వివరించలేను, అలాంటి పరిస్థితిలో ఉన్నాను. ధన్యవాదాలు గీతమ్మ, నమస్కారం.